యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఎపిసోడ్ 7. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ద డిడికే అంటే ద టీచింగ్ అన్నమాట. ఏంటి మనం ధ్యానించుకుందామండి. ఆదిమ సంఘ ఉపదేశం అన్నమాట. ఆదిమ సంఘ విశ్వాసులకు మరి వీళ్ళు అపోస్తులు వాళ్ళ శిష్యులు ఏం బోధించారు దాన్ని గురించి ధ్యానించుకుందామండి. వాళ్ళు ఒక చిన్న మాన్యువల్ అన్నమాట. ఎర్లీ చర్చ్ మాన్యువల్ లేదా గైడ్ అంటారు. ఒక చిన్న గ్రంథం లాగా తయారు చేశారు. దాన్ని అందరూ పాటించాలని. ఎందుకంటే క్రీస్తు శకం 100 వచ్చే నాటికి మరి అక్కడ చర్చెస్ అంటూ ఏముండవండి. ఇంట్లోనే అన్నమాట. అంటే హౌస్ చర్చెస్ అంటారు అన్నమాట. ఈ హౌస్ చర్చెస్ అక్కడక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు రోమ్లో, ఆ తర్వాత యాంటియోకియోలో, సిరియా, ఇంకా కొన్ని ప్లేసెస్లో అన్నమాట, అలెగ్జాండ్రియా, ఇలా కుటుంబాల్లోనే వాళ్ళు రహస్యంగా మరి యేసుప్రభుని ఆరాధించేవాళ్ళు. ఎందుకంటే రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని క్రూరంగా భయంకరంగా హింసిస్తున్న రోజులు అన్నమాట. అయితే మరి ఎక్కడంటే అక్కడ ఎవరంటే వాళ్ళు వచ్చి సువార్త బోధించకుండా ఒక క్రమ పద్ధతిలో బోధించాలి. వాళ్ళని మరి ఎలా నియమించాలి, బిషప్స్ ఎవరు, గురువులు ఎవరు, ఎలా అభిషేకించాలి, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నటువంటి విశ్వాసులు ఏ విధంగా జీవించాలని వాళ్ళు ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేస్తారండి. దాన్ని ద డిడికే అంటారనమాట. చాలా బాగుంటుందండి. క్రీస్తు శకం 100 వచ్చేసరికి మరి అక్కడక్కడ క్రైస్తవులు ఒక్కొక్క పట్టణంలో అన్నమాట. కొన్ని పట్టణాల పేర్లు మీకు చెప్పాను కదండి. ముందు యెరూషలేము, ఆ తర్వాత అది యాంటియోకియా, సిరియాలోని యాంటియోకియా. అక్కడ పౌలు బర్నబాలు బోధిస్తారు. ఆ తర్వాత మరి పౌలు ఎఫెసు చుట్టూ సంఘాలన్నమాట. ఆ తర్వాత అక్కడికే యోహాన్ వెళ్ళి బోధిస్తాడు. ఇంకా 100 క్రీస్తు శకం 100 వచ్చేసరికి చాలా హౌస్ చర్చెస్ అన్నమాట. కుటుంబాల్లోనే జరిగేది. ఇప్పుడు మీ ఇంట్లోనే చర్చి, మీ ఇల్లే ఒక చర్చిగా అన్నమాట. అలా ఉండేదన్నమాట. అయితే ఎవరు ఎక్కడ వెళ్ళి బోధిస్తున్నారు కనుక ఈ బోధించేవాళ్ళు, వినేవాళ్ళు ఒక క్రమ పద్ధతిని పాటించాలి అని ఈ అపోస్తుల యొక్క శిష్యులు అన్నమాట ఒక చిన్న సత్యోపదేశ గ్రంథాన్ని తయారు చేస్తారండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద డిడికే. అంటే ఇట్స్ అ గ్రీక్ వర్డ్, మీన్స్ టీచింగ్ అన్నమాట. టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద అపోజల్స్ టు ద నేషన్స్ అన్నమాట. అది యేసుక్రీస్తు పరలోకం నుంచి తీసుకొని వచ్చిన బోధన తన అపోస్తుల ద్వారా, వాళ్ళ శిష్యుల ద్వారా ప్రపంచానికి ఇవ్వబడింది అన్నమాట. చాలా జాగ్రత్తగా అపోజల్స్ టీచింగ్, జీసస్ టీచింగ్, తర్వాత ప్రవక్తల బోధన చాలా ముఖ్యమైందండి. ఇంకా వేరే బోధన రాకుండా ఉండాలి అని వాళ్ళు ఒక చిన్న గ్రంథాన్ని తయారు చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఎర్లీ చర్చ్ మాన్యువల్ లేదా చర్చ్ గైడ్ ఫర్ ఆల్ ద ఫెయిత్ఫుల్ అన్నమాట. విశ్వాసులకి మరి ఎలా ఉండాలి అని. అయితే ఇందులో ముఖ్యంగా ఏముంటుందంటే, ఇంకా పాత నిబంధనలో యావే దేవుడు స్వయంగా ఇజ్రాయేల్ ప్రజలకి ఈ 10 ఆజ్ఞలు బోధిస్తారు. దేవుడు మరి బోధించిన ఈ 10 ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవండి. పునీతులు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు, ఆ తర్వాత యేసు ప్రభు బోధించిన అష్టభాగ్యాలు అన్నమాట. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ డిడికేలో కూడా ఏముంటుందంటే 10 ఆజ్ఞలు, ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చాలా చాలా ముఖ్యమైనవి అన్నమాట. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అందులో ఆ డిడికేలో వాళ్ళు పొందుపరుస్తారనమాట. నేను ఒక్కొక్కటి చదువుతున్నానండి. ప్రొద్దున ఆ డిడికే
అంటే యూట్యూబ్లో నుంచి డిడికే ఏంటి అందులో ముఖ్యాంశాలని చదువుతూ ఉంటే ఒక్కొక్కటి అనమాట. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటుంది కదా, అందులో ముందుగా 2 ఆజ్ఞలు అనమాట. యేసు ప్రభు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలు. మత్తయి 22లో 34 నుంచి 40 వరకు అనమాట. ఆయన చివరి రోజు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసుప్రభుని అడుగుతారండి, మరి ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి, అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగితే అప్పుడు యేసుప్రభు చెప్తారనమాట. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ అంటారనమాట. ఆ తర్వాత నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలతో మొదలవుతుందండి. అందులో 2 మార్గాల గురించి చెప్తారనమాట. ద వే ఆఫ్ లైఫ్ అండ్ ద వే ఆఫ్ డెత్ అనమాట. వే ఆఫ్ లైఫ్ అంటే జీవంనకు చేర్చే మార్గం అనమాట. యేసు ప్రభు మత్తయి సువార్తలో 2 మార్గాల గురించి చెప్తారు, 7:13 అనమాట. ఒకటి ఇరుకు మార్గము, అది జీవానికి చేరుస్తుంది, చాలా శ్రమలతో కూడి ఉంటుంది. యేసుప్రభు నడిచిన ఆ మార్గంలో, యేసుప్రభు బోధించిన మార్గంలో మనం జీవించాలంటే. ఇంకొకటి వే ఆఫ్ డెత్ అంటే మరణంనకు మార్గం, అది విశాలమైంది, అందరూ వెళ్ళొచ్చు ఆ మార్గంలో. కానీ యేసుప్రభు మార్గంలో ఆయన జీవించినప్పుడు 12 మంది అపోస్తులే ఆయన నడిచిన మార్గం, బోధించిన మార్గంలో నడుస్తారండి. అది జీవానికి చేరుస్తుందన్నమాట. సో అందులో వాళ్ళు రాస్తారు ఇంకా, ఈ జీవంనకు చేర్చు మార్గం ఎలా ఉండాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నీలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. అందులో కొన్ని నేను చదివానండి, ఇప్పుడు చెప్తాను. మత్తయి మళ్ళా 7:12 ఏం చెప్తారంటే, ఇతరులు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటావో అది నీవు ఇతరులకి చెయ్యి. ఇతరులు నిన్ను గౌరవించాలి, నీకు హాని చేయకూడదు, ఇతరులు నిన్ను ప్రేమించాలి. ఏదేది కోరుకుంటావు నువ్వు ఇతరుల నుంచి, నీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకా నువ్వు పనిచేసే చోట కావచ్చు, అందరూ గౌరవించాలి నన్ను, అందరూ నాకు హలో చెప్పాలి. అలా నీవు కూడా ఏది ఆశిస్తావో అది నీవు ఇతరులకి చెయ్యి. ఎంత బాగుంటుందండి మనం అట్లా జీవిస్తే. ఇతరులు మనల్ని చెడుగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు, మన వస్తువులు ఇతరులు దొంగిలించడం ఇష్టం ఉండదు, అది మనం ఇతరులకు కూడా చేయకూడదు అన్నమాట. సో అది ఇంకా పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనం చదివితే మరి తల్లిదండ్రుల్ని గౌరవించాలి. 4 ఆజ్ఞ నుంచి చూస్తే అండి 5లో హత్య చేయరాదని ఉంటుంది కదా, అందులో నేను ప్రొద్దున చదువుతున్నానండి, అబార్షన్స్ గురించి అనమాట. పసిబిడ్డల్ని చంపరాదు. ఎంత చక్కగా ఇప్పుడు ఈ క్యాథలిక్ చర్చ్లో ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే వాళ్ళు చెప్తున్నారనమాట. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మీరు చదివితే, క్యాథలిక్ చర్చ్ విల్ నెవర్ గో ఫర్ అబార్షన్స్, అది హత్య అనమాట. డివోర్స్ కానీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, ఇదంతా కూడా మన చర్చి మరి ఎప్పుడు కూడా అడ్వైజ్ చేయదండి, ఈ చర్చికి వ్యతిరేకమైనది అనమాట. అయితే అక్కడ రోమ్ ఆ టైంలో క్రీస్తు శకం 100లో వాళ్ళు ఈ డిడికేని తయారు చేస్తారండి. అంటే ఇట్ ఈస్ ఆఫ్టర్ ద లెటర్స్ ఆఫ్ క్లెమెంట్ 1 టు ద కొరింథియన్స్. మొదటి క్లెమెంట్ గారు క్రీస్తు శకం 96లో రోమ్లో ఆయన మరి సంఘ పెద్దగా, పాపుగారిగా కొరింథీ సంఘానికి లేఖ రాస్తారు, 2 లేఖలు. అయితే మొదటి లేఖ మనం ధ్యానించుకున్నాం, అది 96లో. మరి క్రీస్తు శకం 107లో యాంటియోక్ ఇన్యాసి వారు ఆయనని రోమ్కి తీసుకొని వచ్చి సింహాలకి వెయ్యండి అని చెప్తారు కదా అప్పటి చక్రవర్తి. అయితే ఆ రోమ్ ప్రయాణంలో ఆయన స్మిర్నాలో ఆగుతారనమాట. ఆ ఓడ అక్కడ ఆగుతుంది, పడవ ఓడ. తర్వాత త్రోయలో. సో ఈ స్మిర్నాలో ఉన్నప్పుడు 4 లేఖలు రాస్తారు. ఎందుకంటే ఆ స్మిర్నా సంఘ కాపరి పాలికార్ప్ బిషప్ గారు ఆయనకి మంచి ఫ్రెండ్ అనమాట.
వీళ్ళిద్దరు కూడా యాంటియోక్ ఇన్యాసి వారు, పాలికార్ప్ బిషప్ గారు, యోహాన్ గారి శిష్యులు అనమాట. తర్వాత త్రోయలో ఇంకొక 3 లేఖలు రాస్తారు. ఆయన 107లో రాస్తారు, క్లెమెంట్ గారు 96లో. సో ఈ క్లెమెంట్ గారి లేఖల తర్వాత ఈయన లేఖలకి, యాంటియోక్ ఇన్యాసి వారి లేఖలకి ముందు క్రీస్తు శకం 100లో ఈ డిడికేని ఈ సంఘ పెద్దలు తయారు చేస్తారనమాట. చర్చి ఫాదర్స్ తయారు చేస్తారు. అందులో ఏముంటుందంటే పసిపిల్లల్ని చంపరాదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేను మొదటిసారి దాన్ని విన్నాను అనమాట. ఎవరు నాకు చెప్పలేదు. నా ఆత్మీయ గురువు గారు చాలాసార్లు చర్చి ఫాదర్స్ గురించి నాకు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నన్ను ప్రేరేపించారు. ఈ అపోస్తుల తర్వాత చర్చి ఫాదర్స్ ఎవరు, ఎలా సువార్త జరిగింది ఇప్పటి వరకు అని అనమాట. అది నాకు చాలా రోజుల నుంచి ఉండింది భారం. అప్పుడు ఎలా ఉండిందంటే ఈ రోమన్ అధికారులు చిన్నపిల్లల్ని చంపడం చాలా వాళ్ళు చేసేవాళ్ళు అంటండి. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా చూడండి, పసిబిడ్డల్ని చంపేసేయండి. ఇంకా ఏంటంటే చూడండి, వాళ్ళకి ఇష్టం లేదనుకోండి పిల్లలు పుట్టిన తర్వాత, ఈ పిల్లలు మాకు వద్దు అని అంటే వాళ్ళని ఇంటి ముందు వదిలేస్తారంటండి. అప్పుడు కుక్కలు వచ్చి తింటాయంట. చూడండి ఎట్లాంటి పరిస్థితో. అందువల్ల ఈ గర్భంలో ఉన్న బిడ్డని చంపకూడదు. పుట్టిన తర్వాత కూడా పసిపిల్లల్ని అలా మీరు మాకు వద్దు అని కుక్కలకి వదిలేయొద్దు. చూసారా? ఇప్పుడు నా ఆత్మీయ తమ్ముడు అనమాట, యుఎస్లో ఆయన కాలిఫోర్నియాలో కైసర్ హాస్పిటల్లో ఆయన వర్క్ చేస్తున్నారండి. మంచి పొజిషన్లో ఉన్నారనమాట. సో ఆయన చెప్తున్నారు, అక్క ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్ళి అట్లా వాష్రూమ్లో అక్కడ పిల్లల్ని పెడుతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్లు స్కూల్లో 10th తర్వాత కానీ అట్లా వాళ్ళు కలిసి తిరుగుతారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే అక్కడ విడిచిపెడతారు. ఎంత పతనమైన స్థితిలోకి వచ్చింది చూడండి అనుకున్నాను నేను. అయితే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందంట, మీరు అలా అక్కడ ఆ కుండీలో కానీ అట్లా చేయకండి, అక్కడ విడిచిపెట్టి వెళ్ళండి, మేము చూసుకుంటామని. సో అట్లా పసిపిల్లలకి హోమ్స్ అనమాట. మదర్ తెరీసా తల్లి వాళ్ళు కూడా అలాగే చేస్తారండి. సిస్టర్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీ. ఇక్కడే ఉండేది హోమ్, నిర్మల శిశు భవన్ అని. ఇక్కడ అంటే సికింద్రాబాద్ అనమాట. నేను ఇప్పుడు అమృతవాణి నుంచి మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడైతే అక్కడ ఉంది, క్యాల్కట్టాలో ఉందన్నమాట. చూసాము అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు కాలు జారినప్పుడు వాళ్ళని సీక్రెట్గా ఒక ఫ్లోర్లో ఉంచుతారండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ ఉంటారు, వాళ్ళతో కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతారు. మరి మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళని పెంచుతారు. ఎందుకంటే గర్భంలో ఉన్న బిడ్డని చంపకూడదు. హత్య, భయంకరమైన హత్య అది. పసిపిల్లల రక్తం భూమి మీద పడి భూమి శాపం పాలవుతుందని. ఎర్లీ చర్చ్ డిడికేలో ఈ పాయింట్ ఉందండి. వాళ్ళు అట్లా పసిపిల్లల్ని జస్ట్ అట్లా వదిలేస్తారంట, కుక్కలు వచ్చి తింటాయంట. అయితే యేసుప్రభుని అంగీకరించిన క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ఈ రూల్ ఏంటంటే, మీరు దయచేసి అలా చెయ్యకండి, గర్భంలో ఉన్న బిడ్డని చంపొద్దు, పుట్టిన పిల్లల్ని మాకొద్దు అని ఆ రోడ్డు మీద వీధిలో కుక్కలకి వదిలేయొద్దు అని. ఎంత చూడండి. ఆ తర్వాత ఇంకా మిగతా రూల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. వ్యభిచరించకూడదు, ఒక ఆదాంకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య, తర్వాత దొంగతనాలు చేయకూడదు, ఆ తర్వాత ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు, ఎవరి గురించి కూడా చెడుగా, నాలుక చాలా జాగ్రత్త అని నాలుక గురించి కూడా అందులో ఉంటుందండి. దేవుడిని కృప ఉంటే అపోస్తల గురించి ఒక చిన్న పుస్తకం నేను చెప్పాను కదా ఇప్పటి వరకు టీవీలో. ఆ తర్వాత ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఒక బుక్ రాయడానికి దేవుడు కృప ఇస్తే రాస్తానండి. అప్పుడు డీటెయిల్డ్గా డిడికేలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో బోత్ తెలుగు ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అపోస్తుల యొక్క శిష్యుల చేత మరి ఇది తయారు చేయబడింది. అపోస్తుల యొక్క బోధనే, వాళ్ళ శిష్యులు వాళ్ళు సొంతగా బోధించలేదండి, అపోస్తులు బోధించిందే వాళ్ళ శిష్యులు బోధించారు. ఇప్పుడు పాలికార్ప్ బిషప్ గారు చెప్పాను కదా, ఆ తర్వాత సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్,
యేసుప్రభు బోధించింది వాళ్ళు బోధించారు, అపోస్తులు యేసుప్రభు నుంచి. యేసుప్రభు పరలోకం నుంచి తండ్రి నుంచి తీసుకొని వస్తాడు బోధన. ఆ యేసుప్రభు బోధించింది ఆయన అపోస్తుల నుంచి ఆయన శిష్యులు అన్నమాట. కనుక ఎర్లీ చర్చ్ ఫాదర్స్ టీచింగ్ కానీ వాళ్ళ జీవిత విధానము మనం నేర్చుకోవాలండి. అపోస్తుల తర్వాత వాళ్ళు ఎంత క్రూరంగా హింసించబడుతున్న రోజులలో, సింహాలకి వేయబడుతున్న రోజులలో క్రీస్తు కొరకు ప్రాణాలను అర్పించిన వాళ్ళ విశ్వాసము మనం కలిగి ఉండాలండి. ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ అన్నమాట. అలా తర్వాత కొండ మీద ప్రసంగం అండి, 5, 6, 7 అధ్యాయాల్లో చాలా పాయింట్స్ తీసుకున్నారు. మీరు మత్తయి 5 చూసినట్లయితే దయామయులు ధన్యులు, వారు దేవుని యొక్క దయను పొందుతారు అని. క్రైస్తవుల ఇండ్లు ఆ రోజులలో పేదవాళ్ళకి ఎప్పుడూ తెరిచి ఉండాలంటండి. ఏ టైంలో పేదవాళ్ళు వచ్చినా, పరదేశులు వచ్చినా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి అన్నమాట. అతిథి సత్కార్యాల గురించి రాస్తారు. పేదవాళ్ళని ఎట్లా కనికరించాలి అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది ఆ టీచింగ్ అంతా కూడా. మనం శాంతి స్థాపకులుగా ఉండాలి. ఇంకా మత్తయి 5:44 అన్నమాట. శత్రువులని ప్రేమించాలి, హింసించి వారి కొరకు ప్రార్థించాలి. ఎవరెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఇవన్నీ కూడా రాయబడినాయండి. ఇంకా తర్వాత కొన్ని చర్చి ప్రాక్టీసెస్ అండి. బాప్తిస్మాన్ని గురించి రాస్తారు. ఎలా బ్యాప్టిజం ఇవ్వాలి అని. అంటే మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్తారు కదండి, మత్తయి 28లో 20వ వచనం చూస్తే 19:20, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మాన్ని ఇవ్వండి అని. బ్యాప్టిజం అంటే నీళ్ళలో మునగడం కదండి. నీళ్ళు అంటే ఇదే దేవుని యొక్క వాక్యం అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి బోధన పాత నిబంధన, యేసుక్రీస్తు బోధన 4 సువార్తలు, పరిశుద్ధాత్మ బోధన అపోస్తల కార్యాల నుంచి. అంటే నీళ్ళలో మునగడం అంటే మన సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తానికి మనల్ని అర్పించుకోవడం. దేవుని చిత్తమే ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. యేసుప్రభు కూడా ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారంటే, నా చిత్తానికి నేను మరణిస్తున్నాను, నా శరీరం కోరినట్లు జీవించను, నీవు కోరినట్లుగా నీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను. దేవుని చిత్తం ఏదైతే ఉందో సిలువలో మరణించాలి, దానికి ముందు సువార్త బోధించాలి. ఏ రోజు ఏది చేయమన్నారో తండ్రి అది చేస్తున్నారన్నమాట. అదండి బ్యాప్టిజం. డయింగ్ ఫర్ ద సెల్ఫ్, ఈ శరీర వాంఛల కొరకు మరణించాలి. నేత్రాశ, జీవపు డంబం. 1 యోహాన్ 2లో 15-17 వరకు అన్నమాట. ఐ డై ఫర్ మై సెల్ఫ్ విల్ అండ్ ఐ లివ్ ఫర్ యువర్ విల్. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏముంటుందంటే, విగ్రహాలకి అర్పించింది ఏది కూడా తినకూడదు. అపోస్తల కార్యాలు 15:20లోనే మొదటి కౌన్సిల్ జరుగుతుంది. పేతురు, అపోస్తులు ఉంటారు, ఆ తర్వాత పౌలు, బర్నబాలు అన్నమాట. ఇంకా పెద్దలు ఏది కూడా వాట్ ఎవర్ ఈజ్ ఆఫర్డ్ టు ఐడల్స్ షుడ్ నాట్ ఈట్ అని ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫాస్టింగ్ అండి. క్రిస్టియన్స్ ఇప్పుడు ఇంకా యూద మతం నుంచి మనం వేరవుతున్నాం అన్నమాట. వాళ్ళు శనివారం చేస్తారు, మనకి శుక్రవారం యేసుప్రభు సిలువలో మరణించారు, బుధవారం శుక్రవారం చేయాలి. తర్వాత ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన 3 సార్లు దినానికి 3 సార్లు పరలోక ప్రార్థన చెప్పాలన్నమాట. ఇవన్నీ ఉంటాయండి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. ఇంకా తర్వాత ఈ సంఘాల్లో ఎలా అపోస్తుల్ని యేసుప్రభు నియమిస్తాడండి. తర్వాత నెక్స్ట్ మరి బోధకులు ఉంటారు, అపోస్తులు నియమిస్తారనమాట. గురువులుగా, బిషప్స్గా, మరి పాపుగారిలాగా అన్నమాట. వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది కూడా ఉంటుందండి. బోధకులు కూడా, బోధించేవాళ్ళు ఏదైనా కూడా ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ ప్రవక్తల గ్రంథాల నుంచి
పాత నిబంధన అయితే అప్పటికి ఉంది కదా, యేసుక్రీస్తు బోధన క్రీస్తు శకం 100 వచ్చే నాటికి అందరి చేతిలో మత్తయి సువార్త ఉండేదండి, అంటే బోధకుల చేతిలో అన్నమాట. సో ఆ డీవియేషన్ ఉండకూడదు. వాళ్ళు ఇంకా సొంత బోధన చేస్తే వాళ్ళని రానియకూడదు. ఆ తర్వాత ఎవరైనా డబ్బు అడిగారనుకోండి సువార్త బోధనలో, దే హ్యావ్ టు బి రిజెక్టెడ్. నెవర్ అలో ఎనీ వన్ హూ ఆస్ ఫర్ మనీ. అట్లా ఉండేదండి. ఇప్పుడు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. క్రీస్తు సంఘపు తండ్రులు 7వ భాగం, ద డిడికే, ఆదిమ సంఘ ఉపదేశ గ్రంథం. డిడికే అను గ్రీక్ పదమునకు ఉపదేశం అని అర్థం. డిడికే ఇస్ ద గ్రీక్ టర్మ్ మీన్స్ టీచింగ్. అపోస్ల ద్వారా లోకమునకు అందించబడిన యేసు ప్రభు సందేశం ఇందు పొందుపరచబడింది. క్రీస్తు శకం 100లో యేసు ప్రభు బోధనలో ఒక చిన్న గ్రంథంగా పొందుపరచడమైనది. డిడికే క్లెమెంట్ గారి లేఖల తదుపరి యాంటియోకిన్యాస్ వారి 7 లేఖలకు ముందు లిఖించడమైనది. ఇది ఆదిమ సంఘ క్రైస్తవులకు సాధారణ ఉపదేశం. ఇది క్రైస్తవ జీవన విధానంను మరియు క్రీస్తు 2వ రాకడను గురించి బోధిస్తుంది. ఇది 2 మార్గములను గురించి బోధిస్తుంది. ఒకటి జీవ మార్గము, ఇంకొకటి మరణ మార్గం. జీవ మార్గంలో ప్రేమ, ఆశీర్వాదాలు, ఉపవాసము, దాన ధర్మములు, దేవుని జ్ఞాపకం ఉంచుకొనుట, ఆయన్ను గౌరవించుట, మంచి బోధనను స్వీకరించుట, అనగా వినయము, ఓర్పు, సాత్వికత, మంచితనం, యథార్థత కలిగి జీవించుట. మరణపు మార్గం అన్ని రకములైన పాపపు జీవితంను జీవించుట. ఇందులో కనీసం 40 రకములైన పాపములు పేర్కొనబడ్డాయి. మత్తయి సువార్త 15:19, గలతీ 15:19-21, కొలొస్సీ 3:5-9. అలా జీవ మార్గంలో ఈ క్రింది అంశాలు పొందుపరచబడ్డాయి. 10 ఆజ్ఞలు, యేసు కొండపై చేసిన ప్రసంగము, విశ్వాసులు పాటించవలసిన కొన్ని నియమాలు, విగ్రహంలోకి అర్పించబడిన ఆహారంను భుజింపరాదు, బ్యాప్టిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం ఇవ్వాలి, దానికి ముందు 1-2 రోజులు ఉపవాసం ద్వారా బ్యాప్టిజానికి సిద్ధపడాలి. ఉపవాసం, విశ్వాసులు బుధ శుక్రవారములలో ఉపవాసం ఉండాలి. పరలోక ప్రార్థన దినంనకు 3 సార్లు జపించాలి. సంఘ నాయకులు, అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, నాయకులు, సహాయకులు. అపోస్తులు ప్రపంచం అంతటా తిరుగుతూ సువార్తను బోధించేవాళ్ళు. బోధకులు వారి బోధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. అబద్ధ బోధకులను తిరస్కరించాలి. రిజెక్ట్ ఫాల్స్ టీచర్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బైబుల్. ప్రవక్తలు వారి క్రియలను బట్టి వారిని గుర్తించాలి. ప్రవక్తల బోధనలు వారి క్రియలతో సరిపోయినచో వారిని అంగీకరించాలి. వారు ధనంను ఆశించినచో వారిని అబద్ధ ప్రవక్తలుగా గుర్తించి తిరస్కరించాలి. నాయకులు సంఘ కాపరిగా మందను కాయువారు. సహాయకులు సంఘమునకు సేవకులుగా సేవ చేయువారు. వీరందరూ మంచి వ్యక్తిత్వంను కలవారై ఉండవలెను. సంఘ సభ్యులు అనగా విశ్వాసులు వారిని గౌరవించాలి. ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. ద డిడికే మీన్స్ టీచింగ్. Didache is the Greek term means teaching, the teaching of the Lord through the apostles to the nations. It was the general guide for the local churches, that is house churches in 100 AD. The Didache was the early church manual containing practical morality, Christian life and the return of Jesus Christ. It begins with the 2 ways, the way of life and the way of death. The way of life is this: follow 2 commandments of God. Love your God who made you and love your neighbor as yourself. Do to others what you want others to do for you. The way of life contains positive instructions like love, bless, fast and give. Remember and honor God. Hold on to God's teaching to be meek, long suffering, blameless, gentle and good. ఈ యేసు ప్రభు యొక్క క్యారెక్టరు మనలో ఫామ్ కావాలండి. The way of death is filled with all kinds of sins and character flaws. The Didache lists at least 40 specific
sins as examples. The Way of Life makes much use of Jesus' Sermon on Mount, the 10 Commandments. The Didache next lists a series of church regular practices. Christians ought not to eat the food offered to idols. Baptism has to be done in the name of the Father and of the Son and of the Holy Spirit. Fasting twice a week, that's on Wednesday and on Friday. Prayer. Pray Lord's Prayer 3 times a day. Eucharist. With much preparation it has to be taken. Church positions. Apostles, teachers, prophets, bishops and deacons. Teachers, if they teach false doctrines, they were to be ignored. Prophets were to be examined on the basis of their actions. If their teaching doesn't match with their actions, they were to be ignored. However, if they asked for money, they were merely false prophets and should be rejected. All these are to be of good character and to be respected by the church members. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఈ యొక్క డిడికే మేము కూడా పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. ముఖ్యంగా 10 ఆజ్ఞలు పాటించడానికి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏదైతే ప్రభు బోధించారో దాన్ని మేము పాటించడానికి కృప దయచేయండి. ముందుగా మా కన్నులు తెరవండి ప్రభా. బైబిల్ గ్రంథంలో అద్భుత విషయాల్ని గ్రహించడానికి యేసు ప్రభు బోధించినది, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పాత నిబంధనలో యావే దేవుడు బోధించినది పాటించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ రోజులలో క్రీస్తు శకం 100 అంటే మరి ప్రింటింగ్ మెషిన్ ఏం లేదండి, చేత్తో రాయాలి మ్యానుస్క్రిప్ట్స్. అయినా కూడా కష్టపడి వాళ్ళు డిడికేని తయారు చేసి మరి విశ్వాసులకు అందించారనమాట. అందరూ పాటించాలని. వాక్యం కేవలం వింటే కాదండి, దాన్ని పాటించాలి. పాటించే వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.